హలో ఆగు సౌండ్ పెట్టాలి. హలో కృష్ణ హలో చక్కగా ఇంకో మోదీ అయ్యా ఇదిగో హలో అమోఘమైన తల్లి శక్తి స్వరూపిణి గంగాణమ్మ తల్లి ఆది మహాలక్ష్మ వారు గుణగమ్మ తల్లి పోతురాజు బాబు గొర్లపాటి అంకమ్మ గంగానమ్మ యొక్క చెల్లెలు నల్లమారిమ్మ తల్లి అటువంటి మహాతల్లి శక్తి స్వరూపిణి చూడండి. అమ్మల గన్నమ్మ ఆది పరాశక్తి ఇవాళ అమ్మవారు చూడండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లోక కళ్యాణార్థమై ఈ యొక్క మహాతల్లి నల్లమారియమ్మ తల్లి అవతరించి సాక్షాత్ పార్వతీదేవి అవతారంతో మహాతల్లి తూర్పు వీధికి వచ్చి గ్రామంలో ఉన్న గాలి ధూళి పీడ ప్రశాస చాకిరి డాకిని చెండి గ్రాముడి దుష్ట శక్తులు అంతమందించి మన తూర్పు వీధి గ్రామ ప్రజలను చల్లగా దీవించడానికి ఆ మహాతల్లి జగన్మాత నల్లమారియమ్మ తల్లి చక్కగా ఉగ్ర రూపంతో మహాతల్లి వచ్చి కొలుగురింది. అటువంటి మహాతల్లి చూడండి ఆ యొక్క అమ్మవారు నల్లమారియమ్మ తల్లి జీవిత చరిత్ర కథా కార్యక్రమం చక్కగా మీకు వివరించి ఆ తల్లికి మహాతల్లి చక్కమరి సాగరంపై కార్యక్రమం ప్రారంభమవుతున్నది. అందరూ కూడా ఒక్కసారి నల్లమారియమ్మ తల్లికి జై జయధ్వానం చెప్పాలి. జయ బోలో నల్లమారియమ్మ తల్లికి ఆది పరాశక్తికి రాజా శ్యామల గంగానమ్మ తల్లికి ఆది మహాలక్ష్మి వారికి గుణగమ్మ తల్లికి రాజబాబుకి చక్కమరిగా ఈ యొక్క నల్లమారియమ్మ తల్లి అవతారం దాల్చి రాక్షసుల యొక్క శిరస్సులు మెడల వేసుకుని రాక్షసుల చేతిలో తన యొక్క తలకాయ రక్తపు గిన్నె కట్టి కుదరించింది. ఆ కథ చక్క మీకు వివరించి ఆ మహాతల్లి యొక్క చరిత్ర చెప్తామండి. అరే దండమయేశ్వర దండమయ్య పుండరీక దండనేత్రహరి దండమయ కరుణానిధి దండమయ ఎల్లప్పుడు దండమ కృష్ణ తొండమనేక దంతమ దూరపు పచి హోమాస్తమన్ మెండుగమను గజ్జలు మెల్ల చూపుల మందహాసములు కుండోక కొజ్జ రూపమున కోరిన విద్య కల్లా గజ్జే ఉండేటి పార్వతి తనయ గణాది బానికి బ్రక్కిదాను అమ్మవారుని కులపు ఆనందమయ అనందమయను మమందనమే అమ్మవారుని కులపు ఆనందమయ అమ్మవారు అమ్మవారు అందరే గాని అమ్మవారు వీరంట నల్లమారమ్మ అమ్మవారు అమ్మవారు అందరే గాని అమ్మవారు వీరంట నల్లమారమ్మ తల్లి లోక కళ్యాణార్థమై ఈ యొక్క తూర్పు వీధికి ఎలా వచ్చింది ఏమిడి అవతారం దాల్చడానికి గల కారణం ఏమిటని చెప్పి ఏమండి అసురుల దగ్గర రాక్షసులు రమ్ముడు కరమ్ముడు యొక్క రాక్షసులు ఇద్దరు ఉన్నారండి. అవును. ఆ కరమ్ముడు రమ్ముడు అనే రాక్షసులకి వారికి మంది మార్ధలం సిబ్బంది ఏనుగులు గుర్రాలు కోట్లగా ధనవంతులే కానీ వారికి సంతానం లేక సగమకాలం అయిపోయిందట. అవును. కమ్ముడు కరమ్ముడు యొక్క రాక్షసులు అప్పుడు వారు అనుకున్నారు రాక్షసుల తపస్సు అంత ఆశమాష కదండి. వారు తపస్సు పట్టారంటే ఇంద్రాది దేవతల మధ్య కూడా అలా తల వంచాల్సింది. అవును. వారు తపస్సు చేస్తారా ఉంటుంది. రమ్ముడు కరముడు యొక్క రాక్షసులు ఇద్దరు కూడా సంతానం కోసం రమ్ముడు అగ్నిదేవుడు పడుతున్నాడు. అగ్నిదేవుడు వృక్షం కింద పూజ చేస్తున్నాడ. ఎవరండి? కరముడు ఓం వరుణ దేవాయ నమః
ఓ వరుణదేవా, వరుణదేవా, నాకు త్వరగా నువ్వు వచ్చి నాకు సంతానాన్ని ప్రసాదించు అని తప్ప చేస్తున్నాడు. మరి రమ్ముడు, ఓ అగ్నిదేవాయ, నేను అసురులను రాక్షసులను త్వరగా వచ్చి నాకు వరం ఏమంటే, అప్పుడు అనుకున్నా వీరిద్దరు తపస్సు చూస్తుంటే ఈ యొక్క ఎప్పుడైనా రాక్షసులు తపస్సు చేస్తే తొలిగి వచ్చేది సమస్య ఇంద్రుడు కండి. అవును. అప్పుడు చూసాడు ఇంద్రాది దేవతలు. ఇంద్రుడు వామో యొక్క రాక్షసుడు కరముడు సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. వాడు వరమ చూస్తున్నాడా, మమ్మల్ని మొప్ప తెప్పలు పెట్టి 3 చెరువులు లభిస్తాడు, వాడిని సంహరించాలి కదా చెప్పి ఆ ఇంద్రుడు వచ్చి మకరం అనగా ముసలి రూపంలో వచ్చాయట. ముసలి రూపంలో వచ్చి కరముడు నేను భస్మం చేస్తున్నాడు. జగన్మాత ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరముడు దగ్గర రాక్షసుడు తపస్సు పడుతుండే వాడు శిరస్సు తెగటాచి నవిలేశాడు. అవును. మరణించాడు కరముడు దగ్గర రాక్షసుడు. అవును. అప్పుడు రమ్ముడు లేచాడు. ఏమిటి ఆశ్చర్యము, అగ్నిదేవా నన్ను జరగండి, గోపి అక్కడ ఎడ ఉండాలి. అలా ఆ యొక్క అగ్నిదేవుడు చూడండి, అగ్నిదేవా నువ్వు ప్రత్యక్షం కాకపోతే ఈ యొక్క చేతిలో ఉన్న ఆయుధంతో నా శిరస్సు అనుకుని నా ప్రాణాలు విడుస్తున్నాడు. ఆ మాటకు చూడండి, అగ్నిదేవుడు క్షణంలో ప్రత్యక్షమాడు. ఓ రమ్మా, ఏమిటయ్యా చాలా మరణం అనేది చాలా తప్ప, చనిపోవడం కరెక్ట్ కాదు. అవును. కానీ ఒక మాట, నీకేమి వరం కావాలి కొరుకు, కొరుకు రమ్మా. అప్పుడు అగ్నిదేవా, అగ్నిదేవా ఒక మాట, నాకు సంతానం లేదు కదా. అవును. నాకు వజ్ర విడుగుడు మెరగ మాణిక బొమ్మ ఏం అవసరం లేదు నాకు. నాకు కావలసింది త్రిలోకాలను జయించేవాడు నా కుమారుడిగా పుట్టాలి. ఎన్ని లోకాలు? త్రిలోకాలను జయించేవాడు, సర్వశక్తి స్వరూపుడుగా. అతను ఎవరి చేతిలో మరణం లేకుండా వరవి. అవును. అటువంటి కుమారుని స్వామి అగ్నిదేవంటే తథాస్తున్నాడు. అప్పుడు వెంటనే ఆ రమ్ముడు మహిషి అనగా దున్నపోతు. అవును. మహిషుడు అంటే దున్నపోతు, ఆడది. అప్పుడు జగన్మాత చూడండి, ఈ యొక్క రమ్ముడు మహిషుని యొక్క గేదెను మోహించేట. ఆ యొక్క మహిషి గర్భవాసము జన్మించాడు మహిషాసురుడు యొక్క రాక్షసుడు. అవునవును. ఆ మహిషాసురుడు యొక్క రాక్షసుడు ఉద్భవించాడుగా. అతను ఎలా ఉన్నాడండి, పెద్ద పెద్ద కళ్ళతోని ఉగ్ర రూపంతోని అతి నల్లగా భయంకరంగా ఉన్నాడట, కొమ్ములతో. ఎప్పుడైతే మహేశ్వరుడు జన్మించాడో రమ్ముడు మరణించాడు. ఆ మహేశ్వరుడు తపస్సు పెట్టాడు. బ్రహ్మ బ్రహ్మదేవాయ నమః తపస్సు పెట్టాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహిషా ఏమి కావాలి కోరుకు, ఏమి కావాలి? బ్రహ్మదేవా నాకు చావనేదే లేదు, లేదు. ఎవరి చేతిలో నాకు మరణం వద్దు, ఎవరి చేతిలో మరణం. ఏ లోకాలు జయించే శక్తి నాకు, అవును, ప్రపంచాన్ని రారాజించు. నేను ఏమంటే అది జరిగిపోవాలి, జరిగిపోవాలి. ఒకవేళ నన్ను ఎవరైనా సంహరించారా నా రక్తపు పట్టు భూమి మీద పడితే 1,000 మంది రాక్షసులు పుట్టాలా. అవునవును. నాలంటి వాళ్ళు 100 మంది పుట్టాలా. నాకు మరణం లేకుండా వరమే స్వామి యొక్క బ్రహ్మనంటే అప్పుడున్నట బ్రహ్మదేవుడు. రంభుడు కుమారుడు మహేశ్వరుడు కాబట్టి ఒక మాట, మానవ జీవితంలో పుట్టినవాడు గట్టిగా తప్పదు కదా, ఏదో గురించి మరణం తప్పదు కదా. కాబట్టి ఒక మాట, మరణం ఏదో రోజు తప్పదు మహేష. అప్పుడు అన్నాడు, ఆలోచించాడు మహేశ్వరుడు. ఒక మాట, బ్రహ్మదేవా నన్ను చెప్పాలంటే ఒక పని చేయి, ఒక అబర ఒక స్త్రీ చేతులు నాకు మరణం ఇచ్చేలా చెయ్యి. అప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తున్నాడు. తథాస్తన తదుపరి అప్పుడు అనుకోండి మహేశ్వరుడు, ఇదేమిటయ్యా
యక్షగణక పరిస్థితి గంధర్వ దేవతలను నన్ను ఏమి చేయలేదు. ఏమి చేయలేదు. ఆవిడ అబల 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 నేను చేయగలుగుతుందా? అబల ఏమి చేయలేదు. సరే అని చెప్పిగా ఆ యొక్క బ్రహ్మదేవుడు బ్రహ్మాండంగా అవునండి. ఆ బ్రహ్మదేవుడు చూడండి అదృశ్యమైపోయిందని ఇక బ్రహ్మలోకానికి వెళ్ళేయటం. అవునవును. ఇక మహేశ్వరుడు తన యొక్క వాహనంపై కూర్చొని 3 లోకాలు జయించాలి, ముందు స్వర్గలోకానికి వెళ్ళాలని చెప్పి ఆ స్వర్గలోకాల మొత్తం కూడా రంభవరతిలోత్తమ గంధర్వ కన్యల మొత్తం విడిచక ఆవాహన చేసుకున్నాడు. వారిని పొందుపెడుతున్నాడు. గంధర్వ కన్యలారా రండి, నన్ను మోహించండి. మోహించండి నన్ను అంటే భయపడిపోతున్నారట. వినాచకాలే ఎప్పుడైతే బుద్ధి పెడుతుంది కదా ప్రయోజనం వచ్చిందా? అసలు ఎవరు నువ్వు? ఈ స్వర్గలోకాన్ని అపహరించే ధైర్యం నీకున్నదా ఉన్నదా అని చెప్పి ఈ యొక్క మహేశ్వరుడి మీద యుద్ధాన్ని వెళ్ళి తదుపరి తన యొక్క కోపానికి బ్రహ్మదేవుడి చేతిలో వర్ణిస్తున్నాడు కదా. అవును. తన కోపానికి తాళలేక స్వర్గలోకాన్ని మొత్తాన్ని కూడా అపహరించాడు. స్వర్గలోకాన్ని మొత్తం కూడా కైవసం చేసుకున్నాడు. ఒక లోకం అయిపోయింది. రెండో లోకం ఉందండి, నాగలోకం ఉన్నది. నాగదేవతల లోకానికి వెళ్ళాడు. నాగలోకం వెళ్ళి నాగదేవతల బసబసలాడుతున్నారట. ఆ నాగేంద్రుడి స్వాములు చక్కగా ఉంటుంటే ఆ నాగలోకం చాలా అందంగా ఉందట. ఆ మహేశ్వరుడు వెళ్ళి ఓ నాగదేవతలారా, ఇలా రండి. అప్పుడు నాగదేవతలు ఆదిశేషుల బసబసలు చూసి ఓ మహిషా, ఎవరు నీవు? ఎవరు? మా లోకానికి వచ్చి ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యము? మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావా అని చెప్పి నాగదేవతల మొత్తం కూడా మహేశ్వరుడి మీద యుద్ధానికి వెళ్ళారట. స్వామిడండి ఎవరు చేతుల్లో మరణం లేదు. మరణం అనేది లేకుండా వరం తీసుకున్నాడు కదా. అప్పుడు యొక్క మహేశ్వరుడు కూడా నాగలోకాన్ని మొత్తం జయించి నాగలోకానికి రాజుగా పాలించాడు. అవును. ఒకటి స్వర్గలోకం కైవసం చేసుకున్నాడు, 2 నాగలోకం కైవసం చేసుకున్నాడు. మూడో లోకం ఉన్నదండి, ఇంద్రలోకం ఉన్నది. ఇంద్రాతి దేవతన్నారట. అవునవును. చక్కగా వెళ్ళి ఓ ఇంద్ర సింహాసనం దిగమంటావా? నేనంతటికి నేనే వచ్చి నీ యొక్క ఇంద్రలోకాన్ని నేను కైవసం చేసుకుని ఉంటావా, నువ్వు వెళ్ళిపోతావా? యుద్ధానికి రెడీయా అని అంటే చూడండి, కళ్ళ తావరము చేత మదమత్సరము చేత రాజ్య గర్వంతో ధన గర్వంతో బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని తీసుకుని వినాశకారానికి ఎప్పుడైనా పుట్టినట్ట మహేశ్వరుడికి ఇంద్రాది దేవతలు యుద్ధం చేస్తున్నారు. ఎలాగయ్యా రామ 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 శాంభవదేవ మన ఎడజమదక్షిణవాడు అమ్మల జగన్మాత నేడు అది పరాశక్తి. తిరుమల తిరుపతి ఆస్థాన యొక్క కళాకారులు ధన్యవాదాలు. అటువంటి మహాతల్లి జగన్మాత చూడండి, ఆ యొక్క మహిషుడు కూడా ఇంద్రుడు అన్నాడు, ఏ మహిషా, నీవు ఎంతటి వాడైనా సరే నేను పారిపోవటం అవసరం లేదు, నేను యుద్ధం చేస్తాడా. యుద్ధం ఎంతవరకు చేస్తారండి? తనకు మరణం ఉన్నదా? లేదు. ఒక శిరస్సు తెగడారిస్తే మహిషుడు యొక్క రక్తం పుట్టు విభజన పెడితే 1,000,000 మంది రాక్షసులు పోతున్నారు. అవును. ఇంద్రుడు చుట్టుముట్టారు. తన యొక్క యుద్ధానికి తాళలేక భయప్రాంతి గురైపోయి వైకుంఠపురం వెళ్ళాడు. వైకుంఠ మహావిష్ణువు విష్ణుమూర్తి అదిగో మహేశ్వరుడు యొక్క రాక్షసుడు, వాడికి మరణం లేదు. స్వామి నీవైనా సరే
ఆ, వాడిని వధించాలి కదా మరిట. ఆ, ఈ యొక్క బ్రహ్మ విష్ణు ఆ, ఈశ్వరుడు ముగ్గురు కూడా వెళ్ళి ఆ, విష్ణుమూర్తి గరుడు వాహనం ఎక్కేట, ఆ, బ్రహ్మ అంశవాహనం ఎక్కేట, అవును. పరమేశ్వరుడు నందీశ్వరుడు యొక్క నంది అవతారంలో వెళ్ళి ఆ, ఆ యొక్క ముగ్గురు కూడా ఆ, మహిషుడి మీద యుద్ధం చేస్తే మరణిస్తున్నాడా? లేదు లేదు. వాడు ఎవరతారం కావడం ఒకటేమో దొరికితే వెయ్యి తరాలు. లేదు. ఆ, మీరు కాదు ముళ్ళోకలు, నాకు మరణమే లేదు కదా లేదు, అని లేదు. చెప్పి ఆ. వాళ్ళ యొక్క మహాబలి ఆ, త్రిమూర్తులు చక్కగా యుద్ధం చేస్తున్నారు. 3 రాత్రులు 3 పగళ్ళు కూడా ఆ, ఆ మహేశ్వరుడి మీద యుద్ధం చేస్తుంటే వాడి శిరస్సు తగదార్చిన తదుపరి ఆ, వాడి కరవాలము కాళ్ళు చేతులు నదికి కడేస్తే ఆ, 1,000,000 మంది రాక్షసుడు ఆ, దేవా నమో నమో ఆ భీమగళం నారాయణతే నమో నమో నారద సుమోద నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సుమోద నమో నమో నారాయణతే నమో నమో మురహర బహర ముకుంద మాధవ మురహర బహర ముకుంద మాధవ కరుణ గమన పంకజనాభ కరుణ గమన పంకజనాభ ఏ భూతల శ్రీ వెంకటనాయక మహాబలికి
తమ్ముడా పోతరాజా, నువ్వు అక్కడగా ఒక్కడవే ముద్దుల తమ్ముడు పోతరాజు బాబు, ఒక్కసారి వచ్చి నీ అక్కగారిని దర్శించుకొని అక్కతో శవాలు వేసి సిద్ధులు వేసి మాటలతోని పాటలతోని శివతాండం చేసి పంపించరా తమ్ముడా పోతరాజా. ఏదవ సాంబ్రాన్ని వేకతో బాగ్న, అవును 19 సాంబ్రాన్ని పట్టదో బాగ్న అవును పోతరాజా. మిక్కిలిపోతున్న చక్కాని పోయారు పోతరాజా. ఆడుకో పోతరాజా ఆడుకోవయ్యా, కన్నల మరమతో ఆడుకోవయ్యా, కన్నల మరమతో ఆడుకోవయ్యా, రావయ్యా పోతరాజా, సుందుల శవాలతోటి ఆడుకోవయ్యా, సుందుల శవాలతోటి ఆడుకోవయ్యా, కన్నల మారుతో ఆడుకోవయ్యా, ఆడుకో పోతరాజా ఆడుకోవయ్యా, గాలి ధూళి పేడ పిశాసి శాకిని ఢాకిని చెడి గ్రామం దుష్టిత్వం నుంచి ప్రజలు సుభిక్షంగా సస్యశ్యామలంగా గ్రామ కాపాడరు తమ్ముడు అని చెప్పి తన యొక్క నల్లమారికి ఆకేసాడు పోతారు. జరుగుడు ఆ యొక్క మహోదలు అర్థం. ఏడుకు 3 కోట్ల దేవతమాత్రాలు కూర్చొని సమయం వేసి ఏర్పించేసారండి. అసలు యొక్క మహిషాసురుని ఎలా వధించాలి అని చెప్పి ఆలోచన కలిగి అప్పుడు విష్ణుమూర్తి చక్కటి ఆలోచన చేశాడు. బ్రహ్మ పరమేశ్వర ఒక మాట, మహిషుడు యొక్క రాక్షసుని వధించాలంటే మహిషాసురుడు ఇంటి ఎదురు తాగుతుంటే ఆ యొక్క మంత్రులు సేనాధిపతి చూశారు. రాజుగారు రాజా అదిగో మన కోట లోపల ఎవరో వికారమైన యొక్క రూపం, అవును నల్లగా కురులు విరబోసుకొని కత్తుల చేత
గదాసుడు ఒక చేత, ఆ. శేషుడు ఒక చేత, ఆ. శేషుని ఒక చేత, ఆ. చుక్క ఒక చేత, ఆ. చక్రం ఒక చేత, ద్వాకం ఒక చేత ఆ, అని చెప్తే ఆ, సింహాసనం మీద కూర్చోండి మహిషాసురుడు లేచి, ఆ. మంత్రి ఆ, ఆ స్త్రీ ఎవరు? ఎవరు? అతను రమ్మనండి. రమ్మనండి. అతను తీసుకురండి. ఎవరు వచ్చారు? ఆ, మన కోటలోకి వచ్చి ఆ, చుట్టలాగేది ఎవరా? ఎవరు? ఎంత ధైర్యమా! ఎంత ధైర్యమా! నేను బ్రహ్మదేవుడి చేత వరం తీసుకుంటున్నాను, మరణమనేది అవును, నాకు. అవును. అటువంటి ఒక స్త్రీ అబల అబల నా రాజ్యంలోకి వచ్చి ఆ, చుట్టదాగే శక్తి నీకున్నదా? చుట్టలాగే శక్తి నీకు ఉండదా? రాజు గారు ఒక్క సెకండ్ లో చుట్ట కార్యక్రమం చెప్పి, మరి ఎందుకంటే ప్రతి కథ కూడా బ్యాలెన్స్ ఉంటుంది. ఆ చుట్ట ఎందుకు తాగిందా, రాక్షసుని ఎలా వధించిందా, శస్త్ర మెడల్ వస్తున్నది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏయ్! ఆ, రాజుగారు ఆ, అసలు ఏమిటండి ఆవిడ రూపం ఉంటుంది? ఏమిటండి ఆ రూపం? ఆ చుట్ట తాగుతుంటే కోట మొత్తం కూడా పొగలుగానే పోతుంది. కమ్మిపోతుంది. ఏయ్! ఆ, మంత్రులారా, ఆ, సేనాధిపతులు వెళ్ళు, ఆ, ఆ స్త్రీని పట్టుకోలేకరండి లాక్కరండి. అని సైన్యాధిపతులు వెళ్ళి, ఏయ్! ఆ, ఎవరు మమ్మల్ని ఎవరు వారమో? అమ్మా మారేమో. ఎవరేమో ఆ రాజుగారి కోటలోకి వచ్చి నువ్వు చుట్ట తాగుతూ ఉన్నావు. ఆ. నీ చేతిలో ఎన్నబతులు ఏమిటి, ఆ. నల్ల కాసులు ఏమిటి? ఆ. ఓ శక్తి! ఆ, చూశాక ఆ, ఎవరు అని అడిగాడు నేను. ఏయ్! ఆ, ఎవరు నువ్వు అడిగావా? ఎవరు? అలా చుట్ట తీసి అలా పట్టిందట. ఆ, చుట్టబట్టి పొగ తాగుతుంటే ఆ పొగ రాజుగారి గొంతులు అలా కత్తి తీసుకుని వచ్చాడు. ఆ, ఏయ్! ఆ. ఎవరివే నువ్వునాట, ఆ, ఎవరివే నీవు ఎవతవే నీవు? అన్నాడు. మహాతలి చిరునవ్వునవి, ఆ, 18 చేతులు 18 చేతులతో ఆయుధాలు పట్టుకొని ఆ, చిరునవ్వునవి ఆ, ఈ చేతుల చుట్టాలు ఈ చేతులు పట్టింది, ఆ, ఈ చేతుల చుట్టూ చేతులు పట్టింది. అవును. అలా చుట్ట తాక్కుంటూ ఎన్న ముద్ద తింటుందట. ఆ, ఏమండి? ఆ, ఏ ముద్దండి ఇస్తుంది? ఎర్ర ముద్ద. ఎన్న ముద్దనా రాగి ముద్ద? ఆరోగ్య ప్రధాని ఆరోగ్య ఎన్న ముద్ద తింటూ చుట్ట లాగుతుండే ఆ, ఏ ముద్దమైన విధి అంటే మా ఇంటి ఎన్నాపురాలు, శక్తి అంటే మా ఇంటి పరమ చెండాలి, నల్లమారేమో. దానికి పెడుతున్నారు. నల్లమారేమో. సింహాసనం పైన చక్కగా దిగి, ఆ, మహేషి ఆ, అసలు ఎవడు అందట? ఎవరు నువ్వు? ఆ మాటకు ఆ, నాగమాంబ లాంటి నడుము నక్కు నిలిపోయిందట. ఆ. చిరునవ్వునవి, ఆ, రాక్షస ఆ, ఒక తప్పు చూస్తా, ఆ, రెండో తప్పు చూస్తా, క్షమించి పంపిస్తే వెళ్ళిపో, వెళ్ళిపో, నీ రాజ్యం వెళ్ళిపో. వెళ్ళిపో. మరొక మాట మాట్లాడేవంటే మాట్లాడేవండి. నీ శిరస్సు తెగదార్చి ఆ, నిన్ను రవ్వరవ్వగా తరిగి ఆ, ఆహారంగా ఆరగిస్తాను రాక్షస. ఆ. దయచేసి వెళ్ళు. ఆ, తులసి ఇచ్చిందట. ఆ, వాడు ఎవడండి? రాక్షసుడు. మహిషుడు అనగా దున్నగా పుట్టినవాడే మహిషాసురుడు. అవును. వాడు సామాన్య రాక్షస కులం కదండి. ఆ. రాక్షస కులం కాబట్టి ఆ, ఏయ్! ఆ, నన్ను ధైర్యం, నీకు ఎంత ధైర్యం ఉందని చెప్పి ఆ, ఆకురమైన గౌతమ యొక్క అమ్మవారి మీదకి దాడి చేయండి. అవునవును. అమ్మవారి యొక్క రాక్షసుడు కూడా ఆ, ఆ జగన్మాత 18 చేతులతో 12 ఆయుధాలు ఒక్కసారి విసిరిందట. ఆ, 18 ఆయుధాలు అలా విసిరితే ఎలా ఉందండి? ఆ, 18 ఆయుధాలు ఒక్కసారిగా అలా మీద పడిపోతే ఎలా ఉంటుంది మనిషి ప్రాణం? అవును. ఎక్కడికక్కడ రక్తాలు కాడిపోతూ వినవిన తండుకుంటున్నాడు మనుషుడు. ఏయ్! ఓ మరే! మహాతల్లి 18 చేతులు ఒక్కసారి ఆయుధాలు పడేలాక ఆ, వెలవెల తన్నుకొని ఆ, 1,000,000 మంది రాక్షసులు అమ్మవారు చుట్టుముట్టారట. అవును. 16 రోజులు యుద్ధం చేసింది అమ్మవారు. ఆ, ఈ ప్రాణం ఎలా పోతుంది చెప్పి మహాతల్లి 3వ కన్ను నింపిందట. ఆ, ఆ 3వ కన్ను నింపిస్తే ఆ, ఆ దివ్య దృష్టితోని ఆ, ఇలాగే ఎవరు చెప్పి ఆ, ఆ మహాతల్లి 3వ కన్ను నింపి ఆ,
ఆ చుట్ట మంత్రపిచ్చి చుట్టాలు వేసింది. ఆ చుట్ట ఎప్పుడైతే వెళ్ళిందో అదే చంద్ర హాయుధమైందట. అవునవును. అదే బళ్ళమైంది. అదిగోండి అదే ఖడ్గమైనది. ఆ ఖడ్గం వెళ్ళి తన సరస్సు తెగడాల్సి ఉంటేనే ఆ రక్తము కింద పడకుండా గిన్నెల పట్టిందట. ఆ గిన్నె పడ్డ రక్తం మొత్తం కూడా కటకట ఆరగించి రాక్షసుని వధిస్తున్నాడు. ఆ బంగారు తల్లి గ్రామ ప్రజల్లో కమిటీ వారి గ్రామస్తులందరూ కూడా చల్లకి దీవించి వారి కష్టైశ్వర్య భోగభాగ్యాలు పాటుపడ్డలు ఇచ్చి వారిని చల్లగా సదా కాపాడాలని ప్రార్థిస్తూ ఇక మహాతల్లికి ఇక మరి టైం ఈజ్ ఓవర్, కాలం అతీతమైనది. మరి కమిటీ వారు చెప్తున్నారండి, ఎవరు ఎదురు ఉండద్దు, ఎవరు ఎదురు రాకూడదండి, మగవాళ్ళు మాత్రమే ఉండాలి. ఆ యొక్క మహాతల్లి నల్లమారిమ చూడండి, ఆ బంగారు తల్లి చక్కగా ఎప్పుడైతే రాక్షసుడి యొక్క రక్తాన్ని తగ్గ ఆరగించింది కదా, అప్పుడు లోక కళ్యాణం జరిగి జై జయ కోటి దేవతలు కూడా అందరూ కూడా మహాతల్లి జై జ్యోతి జై బోల నల్లమారిమ తల్లికి, నల్లమారిమ తల్లికి, ఆది పరాశక్తికి, ఆది పరాశక్తికి, పూర్వమి తెలిసిన శక్తి స్వరూపిణికి అమ్మో నల్లమారి తాటకల్లు వారికి మాంసమ్మ పొండ తాటకల పొడగోపన చూడు ఈత చెట్టు కల ఎర్రి మాంసమ్మ వారు ఆరు మోదీసావా మా పని అయిపోయినట్టు. అరడే మీరు చక్కమరి కోడి చెప్పించాలి. వందేళ్ళు పడి జాతరలు చేస్తూ ఉండాలని చల్లగొరచు తదాస్తు. మరి చక్కమరి అమ్మవారికి అశోక్ చక్కమరి అమ్మవారికి బి కాంప్లెక్స్ ముందు అమ్మవారికి ఇచ్చారండి. ఒకసారి పోతురాజు సోదరులు దూపం వేసి పోతురాజు ఆడుకుంటూ వచ్చి ఇక అమ్మవారిని బయలుదేరుద్దాం. పోతురాజా
కాపలా ఉంటారు. తమ్ముడా తమ్ముడా పోతురాజా, చుట్టల రొట్టెలతోటి ఆడుకో మారమ్మ, చుట్టల రొట్టెలతోటి వీళ్ళవారు 3 కోట్ల మనులు 6 కోట్ల దేవతలు చెప్పిన శ్రీ 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 తూర్పు వీధిలో వెలిసిన మహాతల్లి రాజశ్యామల అవతారంతో గురుదొరిన గంగానమ్మ తల్లి, ఆది మహాలక్ష్మి వారు, మృగండకమ్మ తల్లి, పోతరాజు బాబు, కొర్లపాటి అంకమ్మ, నల్లమారి. ఆ నల్లమారు తల్లి దగ్గర కూడా పంపల వారు కోడిని కొట్టడానికి 10 టాయిల ప్రసవనే.
చెప్పిన తర్వాత బయలుదేరుతారు. సాక్షి వారు, అడుగుల వారు, పరుగుల వారు, పల్లాటి వారు, పేర్లవారు, స్థలము 3 కోట్ల మనులు 6 కోట్ల దేవతలు చెప్పిన మన మారమ్మ తల్లిని ఊరు బయట పొలవేరులో సాగనమ్మడానికి అమ్మవారికి 10 ఆచారం. ఏడేళ్ళకి ఒక్కసారి జరిగే జాతరలో మహాప్రభువులు సురేష్ గారు తప్పాలి. ఆ మహాతల్లి జగన్మాత నల్లమారమ్మ తల్లికి ఇచ్చిన మనకిచ్చిన 1000 రూపాయలకి కోట్లు కలిగి ప్రజల సుఖశాంతులతో నెలకు 3 వర్షాల గురించి పట్టాలి. ధనవంతులుగా బలవంతులుగా అపర కుబేర గ్రామాన్ని కాపాడమే తల్లి మారే వల వల.